హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహిని andhra స్టైల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పంజాబ్ స్టైల్ ఆలూ పరోటా. ఈ ఆలూ పరోటాని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నది, పసుపు, కారం కొద్దిగా, ధనియా పొడి, జీరా పౌడర్, చాట్ మసాలా, ఉప్పు, గరం మసాలా, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి. తర్వాత ముందే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఓన్లీ 90% మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది. గోధుమ పిండిని కూడా ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. ఇలా సాఫ్ట్గా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట పరోటాలు. ఇప్పుడు పరోటా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా బంగాళదుంపలన్నిటినీ ఒక బౌల్లో వేసుకొని వీటిని స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. ఉండలు ఎక్కడా లేకుండా బాగా స్మాష్ చేసుకోవాలి చేత్తో. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకుంటేనే మనకు పరోటాలో స్టఫింగ్ అనేది బయట రాకుండా ఉంటుంది రోల్ చేసేటప్పుడు. ఇలా మొత్తం అంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవేమీ వేయించనక్కర్లేదండి. ఈ పొడులు మొత్తం మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, జీరా పౌడర్, చాట్ మసాలా, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన స్టఫింగ్ అయితే ఇలా అవుతుందండి. ఇప్పుడు మనం చపాతీ పిండిలో ఈ ఆలు స్టఫ్ని స్టఫ్ చేసుకుందాం. మీకు కావాలి అనుకుంటే, కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే నిమ్మరసం కూడా యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే నిమ్మరసం యాడ్ చేయలేదండి. ఇప్పుడైతే గోధుమ పిండి ముందే కలిపి పెట్టుకున్నది ఉంది కదా, అందులో ఆలు మిశ్రమాన్ని స్టఫ్ చేస్తున్నాను. ఈ స్టఫింగ్ చూసారుగా, లడ్డు కట్టినట్టు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇంకా లూజ్ అయింది అంటే మనకి రోల్ చేసేటప్పుడు బయట మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కనుక స్టఫ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట పరోటా అనేది. చూడండి, చివరన ఇలా క్లోజ్ చేసుకున్నామంటే మనకి పరోటా చేయడానికి ఉండలాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని అన్నీ ఇలానే స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని రోల్ చేసుకుందాం. ముందుగా పొడిపిండి చల్లుకోవాలి. నేను ఇక్కడ బియ్యపు పిండి చల్లుకుంటున్నాను, ఎందుకంటే బియ్యపు పిండి చల్లుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా రోల్ అనేది అవుతుందన్నమాట ఈ పరోటా. ఇలా ఫస్ట్ మనం కొంచెం ప్రెస్ చేసుకున్నామంటే లోపల మనం ఆలూ స్టఫ్ పెట్టాం కదా, అది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత మనం చపాతీ కర్రతో రోల్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. స్లోగా చేసుకోవాలి. చపాతీ ఒత్తినట్టు గట్టిగా ప్రెస్ చేసి ఒత్తామంటే లోపల ఉన్న స్టఫ్ మొత్తం బయట వచ్చేస్తుంది. అందుకని స్లోగా రోల్ చేసుకోవాలి. ఇలా పరోటా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి లోపల స్టఫింగ్ కనిపిస్తుంది కదా, పైన లేయర్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ప్రెస్ చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట. ఇలా పొడిపిండి మొత్తం తుడిచేసి తర్వాత బాగా వేడిగా ఉన్న పెనం పైన వేసుకోవాలి. దీన్ని రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసి గ్రీస్ చేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు ఆయిల్ పూసిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసి చూడండి, కొంచెం కొంచెం కలర్ వస్తుంది కదా, తర్వాత బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా బటర్తో కాల్చుకున్న తర్వాత చూడండి, మంచి కలర్ అయితే వస్తుంది కదా. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలానే అన్ని అదే ప్రాసెస్లో చేసుకున్నామంటే మనకి ఆలూ పరోటా అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆలూ పరోటా అయితే రెడీ అయిపోయింది. పంజాబీ స్టైల్ ఆలూ పరోటా చూసారు కదండి, చాలా ఈజీగా పంజాబీ స్టైల్ ఆలూ పరోటా అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం. చూడండి, పిల్లలకి టొమాటో కెచప్తో ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఆలూ పరోటా. ఈ ఆలూ పరోటాని పచ్చి ఉల్లిపాయ బటర్తో నంజుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారు కదండి, ఎంతో సింపుల్గా పంజాబీ స్టైల్ ఆలూ పరోటాని చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో అయితే షేర్ చేసేయండి.
ఇంతే అండి ఇవాల్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.